సేమ్ ఎయిర్వేస్లో నేను ఒక 15 రోజులు జర్నీకి అని చెప్పి టికెట్ బుక్ చేసుకున్నా. ఇంటికి పోవాలన్నా వద్దా లేదా టికెట్ క్యాన్సిల్ చేయాలని అనిపిస్తుంది. అందరికీ తెలిసిన విషయమే, నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్కి రావాల్సిన ఒక ఫ్లైట్ ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల బ్లాస్ట్ అయిపోయింది. ఈ బ్లాస్ట్లో మొత్తము 242 మెంబర్స్ చనిపోయారు. లక్కీగా ఒకరు సర్వైవ్ అయ్యారు. ఈ బ్లాస్ట్ ఎక్కడైతే జరిగిందో ఆ చుట్టుపక్కలే ఒక మెడికల్ స్టూడెంట్ హాస్టల్ ఎఫెక్ట్ అయ్యి చాలా మంది చనిపోయారు. ప్లస్ ఇంకొందరికి ఇంజురీస్ అయినాయి. ఈ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఈ మెడికల్ స్టూడెంట్స్ కానీ అసలు అనుకునిండరు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనేసి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెద్ద సాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏం చేస్తాం బ్రో, లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. జరిగిపోయిన దానికి మనం ఎవరేం చేయలేము. సో నా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, రైల్లో కానీ ఫ్లైట్లో కానీ బస్సులో కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ మీకు ఇన్సూరెన్స్ కావాలని ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. మనం పెట్టే ట్రావెల్ జర్నీలో ఒక 1% 2% ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడు జరగవు. ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే ఇన్ కేస్ మనకు కాకపోయినా కానీ మన ఫ్యామిలీకి ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు కోర్స్ వాళ్ళ బాధ అనేది మనం తీర్చలేము. బట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఏదైనా కవర్ అయితే ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత భయం వేస్తూ ఉంది. ఎందుకంటే సేమ్ ఎయిర్వేస్లో నేను ఒక 15 రోజులు జర్నీకి అని చెప్పి టికెట్ బుక్ చేసుకున్నా. ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇంటికి పోవాలన్నా వద్దా లేదా టికెట్ క్యాన్సిల్ చేయాలని అనిపిస్తుంది. నేనైతే ఆల్రెడీ ఇన్సూరెన్స్ పే చేశాను దీనికి. వరస్ట్ కేసెస్లో ఏమన్నా అయినా కానీ నా ఫ్యామిలీకి యూజ్ అవుతుందని. మోస్ట్లీ జరగదు, బట్ చెప్పలేం కదా, లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. చూద్దాము ఏమవుతుందో. పోతే పోతుంది. ఇంక నుంచి మీరు ట్రావెల్ చేసేటప్పుడు బెటర్ ఇన్సూరెన్స్ తీసుకోండి. వరస్ట్ కేసెస్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ యూజ్ అవ్వచ్చు. ఈ ఇన్సూరెన్స్ మీరు ట్రావెల్ చేయడానికి పే చేసే దాంట్లో మహా అంటే 1 or 2% ఉంటుంది. ఎక్కడెక్కడో ఎంతో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ నా డీప్ కండోలెన్స్. లైఫ్ అలా రాసినప్పుడు ఏం చేయలేము. మీ కండోలెన్స్ని కింద కమెంట్ రూపంలో తెలపండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్.